హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్లో వేడి నీటిలో చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి. తరువాత ఒక ప్లేట్ తీసుకొని దానిలో 1/2 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల కారం, ఒక స్పూన్ సాల్ట్, 1.5 స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడరు, ఒక 1/2 స్పూన్ ఫిష్ మసాలా. ఒకవేళ ఈ మసాలా లేకుంటే స్కిప్ చేయండి. ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని ఆ మసాలా పౌడర్స్ అన్నీ బాగా కలుపుకోవాలి. ఇలా మసాలా పౌడర్స్ ముందుగా ప్రిపేర్ చేసుకొని ఫిష్కి మ్యారినేట్ చేయడం వల్ల ఫిష్ చాలా టేస్టీగా ఉంటుంది. ఆ మసాలా పౌడర్ని ఫిషెస్కి బాగా రెండు వైపులా కోట్ చేయాలి. అదేవిధంగా అన్ని పీసెస్కి ఆ మసాలా పౌడర్ని కోట్ చేయాలి. అన్ని పీసెస్కి మసాలా పౌడర్ని బాగా పట్టించిన తర్వాత వాటిని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఫిష్ చాలా సాఫ్ట్గా కూడా అవుతుంది. తర్వాత ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేయాలి. నాన్ వెజ్ రెసిపీస్కి ఎప్పుడైనా సరే ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. దానిలో పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఆ రెండు కలర్ మారే వరకు ఫ్రై చేయాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో ఒక ఫుల్ కప్పు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడం కోసం దానిలో కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత దానిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. తర్వాత దానిలో ఒక ఫుల్ కప్ ఆఫ్ టొమాటో పీసెస్ని వేసుకోవాలి. టొమాటో పీసెస్ బాగా సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించాలి. దాని తర్వాత అందులో మనం ముందుగా కోట్ చేసి పెట్టుకున్నాం కదా ఫిష్ పీసెస్, వాటిని యాడ్ చేయాలి. మొత్తం అన్నీ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కాసేపు లిడ్ క్లోజ్ చేసి అలా ఉంచడం వలన ఫిష్లో వాటర్ మొత్తం బయటకు వస్తుంది. అప్పుడు చిన్న స్పూన్ తీసుకొని ఫిష్ పీసెస్ అన్నిటిని స్లోగా టర్న్ చేయాలి. ఎందుకంటే సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి మళ్ళీ ఫిష్ పీసెస్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని చిన్న స్పూన్తో స్లోగా టర్న్ చేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిలో మనం ముందుగా నానబెట్టిన చింతపండు నుంచి చింతపండు రసం తీసి ఈ ఫ్రై పీసెస్లో వేసుకోవాలి. చింతపండు వేసిన తర్వాత కూడా స్లోగానే కలపాలి. మనకి అడుగున ఉన్న మసాలాని పైకి తీయడం కోసం చిన్న స్పూన్తో స్లోగా కలుపుతూ అడుగున ఉన్న టమాటో పీసెస్, ఆనియన్స్ని స్లోగా కలిపి పైకి తీయాలి. తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాలు మగ్గించాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాలు మరిగించాలి. ఇలా కొత్తిమీర కూడా వేసి మరిగించడం వలన టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. అంతే, చాలా టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ రెడీ అవుతుంది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో రెసిపీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.